గాయ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ కాదు, కంటిన్యూ కదా ఇది, మర్చిపోయా. అంటే నేను కొచ్చికి వచ్చేసానండి, నిన్నే వచ్చేసాను. బట్ నాకు కుదరలేదు కొచ్చి ట్రావెల్ చేయడానికి. అందుకనే ఇవాళ మళ్ళీ పొద్దున్నే లేచి మీకోసం నేను కొచ్చి ట్రావెల్ చేద్దామని చెప్పి రెడీ అయ్యాను అనమాట. నేను అదే గ్యాప్లో వెల్కమ్ అంటున్నాను. సారీ, ఇది కంటిన్యూ వీడియో, మర్చిపోయాను. ఓకే, సో గాయ్స్ నేను కొచ్చికి వచ్చాను. అండ్ ఇవాళ మన కొచ్చి మొత్తం తిరుగుదాము. నేను మీకు కొచ్చి మొత్తం చూపిస్తాను. అండ్ మనం కొచ్చికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్లేస్ వెళ్తుంది ఏంటంటే, ఇప్పుడు వెళ్ళేది ఫోర్ట్ కొచ్చికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు ఫోర్ట్ కొచ్చి తిరుగుదాము. ఫోర్ట్ కొచ్చి అనేది చాలా పాత సిటీ. అది ఎలాంటి ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బ్రిటిష్ కల్చర్ని వాటిని రిప్రజెంట్ చేస్తుంది అది. ఎందుకంటే బ్రిటిష్ వచ్చిన వాళ్ళు అప్పుడు మన కొచ్చిని ఆక్యుపై చేసినప్పుడు అదే కల్చర్ మెయింటైన్ చేశారు కాబట్టి అదే కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అక్కడ చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉంటాయి. సో ఫిషింగ్ నెట్స్ కూడా కొద్దిగా చైనీస్ వాడే ఫిషింగ్ నెట్స్ ఉంటాయి. అండ్ మీకు చూపిస్తాను అది. సో మనం ఇప్పుడైతే ఫోర్ట్ కొచ్చికి వెళ్ళిపోదాం. ఓకే, వన్ టూ త్రీ టూ. సో గాయ్స్, మనం ఇప్పుడు ఫోర్ట్ కొచ్చికి స్టార్ట్ అయిపోయాము. సో ఇదే నేను ఉండే స్టే హోటల్. ఇది కొన్ని ద మెట్రో పోర్ట్ అని చెప్పి. అండ్ మనం ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తున్నాం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు మనం కరెక్ట్ రూట్ వచ్చేసాం. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక నాకు 10 కిలోమీటర్స్ ఉంది, 10 కాదు 12 కిలోమీటర్స్ ఉంది ఫోర్ట్ కొచ్చి. అది చాలా పాత కాలపు ప్లేస్ అనమాట. పాత బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇదంతా ఏంటంటే మనకి లేక్స్ ఎక్కువ కనిపిస్తాయి ఈ వెళ్ళే దారిలో. కుదిరితే నేను మీకు లేక్స్ కూడా చూపిస్తాను. సిగ్నల్ లైట్ దాటేసామంటే బెస్ట్ అనమాట. మనం కూడా చూద్దాం. ఇది మెట్రో, మనకి మెట్రో కూడా ఉంది ఇక్కడ కొచ్చిలో. సో ట్రావెల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో సిగ్నల్ పడింది, మనం ముందుకు బయలుదేరాము. ఇప్పుడు మనము ఫోర్ట్ కొచ్చికి వెళ్తున్నాం కదా. దారిలో ఎన్నో లేక్స్ ఉంటాయి చూడండి, ఎన్ని లేక్స్ ఉంటాయో. ఎందుకంటే నాకు మీకు మ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు మ్యాప్ లో చూస్తే ఇవ్వండి, 2 బ్రిడ్జెస్ దాటాలి మనం. ఇక్కడ నుండి ఒకటి, ఇంకొన్ని ఉంది ఇక్కడ. అలాగే 2 బ్రిడ్జెస్ దాటిన తర్వాత మనకి ఫోర్ట్ కొచ్చి అనేది వస్తుంది. కాకపోతే నా బాగా ఏంటంటే 1/2 అవర్ జర్నీ ఉంది ఇక్కడ నుండి. ఓ మా 10 కిలోమీటర్లు 10 నిమిషాలు వెళ్ళామా? అలాంటి దారులు ఏమి లేవా? సో ఇప్పుడు మనం ఎక్కుతుంది విక్రాంత్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది విక్రాంత్ బ్రిడ్జ్. ఇక్కడ నుండి చూడండి పోర్ట్ కనిపిస్తుంది, షిప్ యార్డ్. ఇక్కడ పెద్ద షిప్ ఉందా, షిప్స్ కనిపిస్తున్నా. పక్కన ఆపాలంటే నేను ఇటువైపు ఉన్నాను. షిప్స్ ఉన్నాయి అక్కడ చూడు, కనిపిస్తున్నా షిప్ యార్డ్ అది. చాలా పెద్ద షిప్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనము రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తా ఖచ్చితంగా, లేకపోతే అక్కడ ఏమైనా దగ్గరికి వెళ్తానేమో నేను చూసి చూపిస్తాను. సో ఈ విక్రాంత్ బ్రిడ్జ్, ఇది ఒక లేక్. కాకపోతే ఈ లేక్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది అరేబియన్ వాటర్ అనమాట, అరేబియన్ సీ వాటర్. సో పోర్ట్ యూజర్ ఇక్కడ ఉంది పక్కనే. నేను ఫస్ట్ టైం చూసిన ఒక పోర్ట్ ని, ఒక షిప్ యార్డ్ ని. ఇప్పుడు చూడలేదు అనమాట. ఓకే, మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ కూడా దాటాలి. అప్పుడు మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్తాము. చూడండి ఇంకో బ్రిడ్జ్, ఇది చాలా పాత బ్రిడ్జ్ ఉంది. ఇది హార్బర్ బ్రిడ్జ్ అంటే దీని పేరు. సో మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ దిగితే అక్కడ నుండి మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్లో మనకి ఇది. సో ఇది ఓల్డ్ హార్బర్ బ్రిడ్జ్ అనండి దీని పేరు. ఇక్కడ కూడా చూడండి ఎన్ని బోట్ షిప్స్ ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. బాగుంది కదా. ఇది కూడా ఇంకో లేక్, బట్ ఇది కూడా అంతే అరేబియన్ సీ వాటర్ అనమాట. ఇక్కడ చూడండి నా కింద ఒక బోట్ వెళ్తుంది, కనిపిస్తుందా? ఇదేంటి గేట్ ఏమో ఇది.
ఇక్కడ గేట్ ఉంది బ్రో ఒకటి. ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టిన గేట్ అయినా చల్లే. సో ఒక 2 షిప్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద షిప్స్. వావ్, బాగుంది, వ్యూ మాత్రం అదిరిపోయింది. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్తే పోర్ట్ హార్బర్ వస్తుంది. కాదు పోర్ట్ కొచ్చి, కాదు ఫోర్ట్ కొచ్చి. పోర్ట్ అని వచ్చేస్తుంది మనకి, ఫోర్ట్ కొచ్చి వస్తుంది. సో ఆ ఫోర్ట్ కొచ్చికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో మనం. సో గాలికి ఇప్పుడు నేను ఫోర్ట్ కొచ్చికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. సో ఈ దారి మొత్తం చూడండి బ్రో, డెకరేట్ చేసి పెట్టారు క్రిస్మస్ కి. ఇక్కడ రోడ్డు మొత్తం పెయింటింగ్ వేస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. చూడండి రోడ్డు చూడండి, క్రిస్మస్ తాతనే వేస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ 2026 పైన ఏమో డెకరేట్ చేస్తారు. సో మనకి ఇంకా 900 మీటర్స్ లో ఉంది ఫోర్ట్ కొచ్చి. ఇది మొత్తం చూసారా, ఇందాక మనం వచ్చిన సిటీ రోడ్ నుండి ఇప్పుడు చూడండి ఇది సిటీలా లేదు, చూసారా మళ్ళీ. సో ఇది సిటీ కాదన్నట్టు అలాగా చెప్పా కదా, కొచ్చి అనేది సగం విలేజ్ సగం సిటీ అలాగా. సో మనం వచ్చేసాము కొచ్చికి, రోడ్ కొచ్చికి వచ్చేసాము. రోడ్ మొత్తం డెకరేట్ చేస్తారు బా, ఎంత దూరం డెకరేట్ చేశారు కానీ. ఇక్కడ దాకా చేశారు, మనం ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ కూడా చేస్తారు ఇక్కడ కూడా డెకరేట్ చేసి పెట్టారు, మొత్తం దారి మొత్తం చేస్తారు. ఇక్కడ చర్చ్ ఉంది, దీనికోసం చేశారా. అంటే ఇక్కడ మనము నేను మీకు చూపించిన చర్చ్ ఒకటి ఉంది, చాలా అంటే చాలా పాత చర్చ్ అనమాట. అది బ్రిటిష్ చర్చ్ కట్టిన చర్చ్ అది. సో ఆ చర్చ్ కూడా కుదిరితే చూపిస్తాను నేను మీకు. అండ్ అరే దాటి సరిపోతున్నాను కదా, ఫోర్ట్ కొచ్చి ఇదే. సో ఇదే ఫోర్ట్ కొచ్చి. ఓకే, ఆ పాత బ్రిటిష్ కాలపు బిల్డింగ్స్ అనమాట. సో డిజైన్ అలాంటిది. ఇప్పుడు మనం టీ స్పాట్ కెఫే కానీ వెళ్తున్నాం. ఎక్కడుంది టీ స్పాట్ కెఫే, వచ్చేసామని చెప్పి. సో ఇక్కడ నో పార్కింగ్. ఓకే, పార్క్ చేయండి. మిస్టర్ కెఫే ఓకే, నేను కెఫే అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో గాయ్స్ ఇప్పుడు నేను ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాను. ఇది ఒక ఏరియా. సో ఈ ఏరియా వచ్చేసి మొత్తము బ్రిటిష్ కాలపు ఏరియా లాంటిది. అంటే ఎలా అంటే మీరు చూడండి, బిల్డింగ్స్ మొత్తం కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అంటే నార్మల్ సిటీ బిల్డింగ్స్ లాగా కాకుండా ఒక పాతకాలపు బిల్డింగ్స్ లాగా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రివర్ ఉంది అండ్ మీన్ మార్కెట్ ఉంది. మీన్ మార్కెట్ అంటే ఫిష్ మార్కెట్. సో ఫిష్ మార్కెట్ ఉంది ఇక్కడ. అండ్ కొద్దిగా ముందుకెళ్తే మనకి బీచ్ ఉంటుంది అండ్ చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉంటాయి. సో ఆ చైనీస్ ఫిషింగ్ నెట్స్ గురించి చూద్దాము అసలు ఏంటో అని చెప్పి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అది చూపిస్తాను మీకు చైనీస్ ఫిషింగ్ నెట్స్. అప్పుడు దాకా మీరు ఈ వీడియోకి లైక్ కొట్టేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో ఇదేమో బీచ్ రోడ్ అనమాట. ఇది ప్రశాంతంగా నడవడానికి మాత్రం ఉంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు. సో కొద్దిగా ముందుకు వెళ్దాం, మనము డైరెక్ట్ బీచ్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను మిగతా విషయాలు. గాయ్స్ ఇప్పుడు నేను చైనీస్ ఫిషింగ్ నెట్స్కి వచ్చాను. చూడండి ఇక్కడ నెట్ ఎత్తుతున్నారు చూడండి. అది చైనీస్ మెథడ్లో తీసే ఫిషింగ్ నెట్ అనమాట అది. సో ఇదిగో చూడండి, నెట్ ఎత్తుతున్నాడు చూడండి ఆయన. ఇప్పుడు దాని లోపల చేపలు పడతాయి. ఇది ఒక పాత కాలపు టెక్నిక్ అనమాట. 14th సెంచరీ నుండి వాడుతున్న టెక్నిక్ ఇది. కొచ్చిలో ఎక్కువ వాడతారని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానిలో చేపలు పడ్డా లేదా కొద్దిగా ముందుకు వెళ్తాను చూడండి. అదిగోండి. సో చైనీస్ పెద్ద నెట్. ఇక్కడ ఇంకోటి తీస్తున్నారు బ్రో, చైనీస్ ఫిషింగ్ నెట్. చూడు, రాళ్ళు కట్టేసి రాళ్ళ నుండి తీస్తున్నారు. రాళ్ళు అదిగోండి, నీళ్ళు మొత్తం కదులుతున్నాయి తీస్తున్నప్పుడు.
ఓ అక్కడ పబ్లిక్ నుంచి చూస్తున్నారు బ్రో, అక్కడ ఎంట్రన్స్ ఉంది, మనకు తెలియదే, మనం కూడా అటు వెళ్ళే వాళ్ళం. ఆహా, అక్కడ చూడండి ఒకటి క్లారిటీ కనిపిస్తుంది, నెట్ పైన ఒక కొంగ వచ్చింది చేపలు దొంగలించడానికి, దొంగ కొంగ. భయ్య చేపలు ఏం దొరకలేదని చెప్పి మళ్ళీ వదిలేస్తున్నారు అలా నీళ్ళలోకి, కొంచెం అక్కడ నీళ్ళలోకి మళ్ళీ వదిలేస్తున్నారు చైనీస్ నెట్ని. వీళ్ళు ఓన్లీ రాళ్ళతో చేస్తున్నారు బా, ఇది మిషన్స్ అలాంటివి ఏం లేవు. 4 కర్రలు కట్టారు, 4 కర్రలకి టెంట్ వేసారు, రాళ్ళతో లాగుతున్నారు, పెడుతున్నారు. అక్కడ క్రౌడ్ నుంచి చూస్తున్నారు. అక్కడ ఏదో బోటింగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. సో మళ్ళీ టెంట్ లోపలికి వేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ ఏదో బోటింగ్ ఉన్నట్టుంది, ఆ బోటింగ్ ఏంటో పరిస్థితి ఏంటో దాన్ని చూసేసి వస్తాను. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి, ఆ బోటింగ్ ఏంటో చూసేసి నేను మీకు చూపిస్తాను. ఓకే. సో గాయస్ ఇప్పుడు నేను ఒక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఏంటంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఇవాళ 2 ఇడ్లీ, ఇదేమో ఇడియాపం అంట, రైస్తో చేస్తారంట అది ఇడియాపం. దాంట్లోకి ఆయన ఎగ్ కర్రీ చేశారు అండ్ ఇడ్లీలోకి చట్నీ చేశారు. అండ్ ఇక్కడ నాకు వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే బీఫ్ మాత్రం చాలా ఈజీగా దొరుకుతుంది, బట్ నాకేంటంటే బీఫ్ నేను తినను. సో అందుకని కొద్ది కష్టపడాల్సి వస్తుంది. సో మనం ఇవాళ ఇడియప్పం అని చెప్పి కొత్త డిష్ ట్రై చేస్తున్నాను. నేను ఇప్పుడు దాకా తినలేదు, మీ అందరు తింటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి కామెంట్లో. సో నేను ఇడియప్పం తినిన తర్వాత నేను కూడా రివ్యూ చేస్తాను ఇడియప్పం ఎలా ఉందో. ఓకే. నా బ్రేక్ఫాస్ట్లో ఉన్న ఇడియప్పం బాగానే ఉంది, కానీ దాంట్లో వాడు ఇచ్చిన ఎగ్ కర్రీ బాగాలేదు, అస్సలు బాగాలేదు, యావరేజ్, బిలో యావరేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఇవ్వండి ఫోర్ట్ కొచ్చి. సో ఫోర్ట్ కొచ్చి బోటింగ్ ఇది ఇక్కడ ఒకటి ఉంది, మనం దీని లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాము. సో మన బడ్జెట్లో ఉంటే మనం దీన్ని కూడా తిరుగుదాం. ఓకే, బడ్జెట్లో ఉంటే ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ. డబ్బులు సంపాదించడం ఈజీ, ఖర్చు పెట్టడం చాలా కష్టం. నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలియంది. షాకింగ్ న్యూస్ అంటే తేడాగా కాదు, ఏంటంటే ఇది బోటింగ్ సిస్టమ్ కాదు బా, ఇది వాటర్ మెట్రో. ఇది మెట్రో, మన హైదరాబాద్లో మెట్రో ఉంది కదా, హైదరాబాద్లో మెట్రో ఉంది కదా, అలాంటి మెట్రో ఇది, వాటర్ మెట్రో అనమాట. చూడండి మెట్రో ఇలా ఉంటుంది, వాటర్ మెట్రో, బోటు మెట్రోకి మారిపోయింది. అయ్యో ఇప్పుడు దాకా తెలియదు నాకు ఇలాంటిది ఒకటి ఉందని చెప్పి. మీకు తెలుసా? మీకు తెలిసి ముందే కామెంట్ చేయండి. కొచ్చిలో వాటర్ మెట్రో ఉంది. ఇప్పుడు ఏమంటే నాకు ఇక్కడ ఏటీఎం కార్డు లాంటిది ఒక కార్డు ఇచ్చాడు. సో ఈ కార్డు వల్ల ఏంటంటే నేను ఇక్కడ నుండి హైకోర్ట్ అనే మెట్రో స్టాప్ దాకా వెళ్ళాలి. ఇప్పుడు ఆ మెట్రో స్టాప్ నుండి మళ్ళీ నేను రిటర్న్ టికెట్ కొనుక్కొని మళ్ళీ మెట్రోకి రావాలి. నాకు ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో 100 రూపీస్ నాకు అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం మెట్రో ఎక్కాలన్నమాట. ఓకే, మెట్రో ఎక్కుదాం, ఆగు, బోట్ మెట్రో అని ఫస్ట్ టైం వింటున్నా. సో ఇక్కడ కార్డు పెట్టాలి మన మెట్రో లాగే, కార్డు పెట్టి లోపలికి వెళ్తే ఆహా ఇక్కడ బుక్ ఫేర్ కూడా ఉంది. ఒక మెట్రో ట్రైన్ కాదు, బోటు. ఓకే, మెట్రో బోటు. దిస్ వే ఇలా వెళ్ళాలి మనం. చాలా అంటే చాలా ఫన్నీ అనిపిస్తుంది నాకు, నేను ఇప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా. మళ్ళీ నెట్స్ మళ్ళీ ఎత్తాడు, చైనీస్ నెట్స్ మళ్ళీ దించేస్తున్నాడు. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు భలే ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఏమని బోటు మెట్రోగా మాట్లాడడం ఏంటని చెప్పి. మీకు ఎవరి ముందే తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఇప్పుడు నేను బోట్ మెట్రో ఎక్కేసాను. మెట్రో టికెట్ మన దగ్గర పెట్టుకోవాలి, అదే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం స్కాన్ చేస్తాం చూడండి, అలా స్కాన్ చేసుకోవడమే. సో ఇదిగోండి మెట్రో లోపల ఎలా ఉంది చూడండి, ఏసీ కూడా ఉంది బా, షిప్లో ఏసీ ఉంది బా, సీసీటీవీ కెమెరా కూడా ఉంది. అండ్ ఇక్కడ డైరెక్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో క్రౌడ్ మొత్తం కొద్దిగా ఎగ్జైటెడ్ ఉన్నారు. సో ఇది మెట్రో అనమాట. ఇదిగోండి ఓషన్ తలుపు మూస్తారు బా, మళ్ళీ ఇక తలుపు మూసాడు ఏంటైనా. సో తలుపులు మూసాడు. సో అక్కడేమో ఓషన్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ స్టాప్ నుండి ఇంకో స్టాప్కి వెళ్ళాలి. డైరెక్ట్ మనం మెట్రో ఎలా యూజ్ చేస్తాం అలాగే ఈ స్టాప్ నుండి ఇంకో స్టాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో టికెట్ తీసుకొని నేను రిటర్న్ రావాలి. నాకు తెలియదు, నేనేమనుకున్నా అంటే జస్ట్ బోటింగ్ ఏమో ఇక్కడ అక్కడ తిప్పుతారు, రైడ్ లాంటిది అని చెప్పి. ఫిషింగ్ నెట్ ఎత్తుతున్నట్టు నాకు కనిపిస్తుందా, ఫిషింగ్ నెట్. నాకు ఉంది విండో సీట్ నుండి చూపించాలని చెప్పి, బట్ ఒక విండో సీట్ కూడా ఖాళీ లేదు. నేను లాస్ట్ ఎక్కాను, నేను బోట్ విండో సీట్ ఖాళీ ఉంటే నేను విండో సీట్లో కూర్చున్నాను. సో ఏం చేస్తాం, విండో సీట్ లేదు, బట్ నేను చూపిస్తాను మీకు 90%. ఓకే, ఖాళీ లేదని చెప్పి నేను పైలట్ గారి అదే ఏమంటారు స్టాఫ్ ఉంటారు కదా, హోస్టెస్, వాళ్ళ సీట్లో కూర్చున్నాను. ఇప్పుడు చూడండి విండో సీట్ అండి, ఇప్పుడు బోట్ చూడండి ఎలా వెళ్తున్నాం.
బాగుంది కదా. అదేమో ఫెర్రీ బోటు, నార్మల్ బోటింగ్ అనమాట. అది జస్ట్ ఇక్కడ ఉన్న అక్కడికి తిరుగుతూ ఉంటుంది. అండ్ చూడండి ఫిషింగ్ బోట్స్ వెళ్తాయి చిన్న చిన్నవి. అండ్ అవన్నీ చైనీస్ ఫిష్ నట్స్ చిన్నవి. అటువైపు నేను చూపించినవి మీకు పెద్దవి, ఏమో చిన్నగా ఉన్నాయి. అండ్ కరెక్ట్ ఓషన్ పైన నుండి వెళ్తున్నాం. అదంతా ఓషన్ తెలుసు, అరేబియన్ ఓషన్. అది కొద్దిగా అట్టు వెళ్తే లక్షద్వీప్ దొరుకుతుంది మనకి. కొంచెం దూరం లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి. అది కూడా ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్, మీ అందరికి తెలిసి నాకు తెలిసి. సో బోటింగ్ చూడండి ఇలాగా ఎంత బాగుందో. ఇక కార్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు అక్కడ. మీకు కనిపిస్తుందా కార్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది? చూపిస్తాగండి, జూమ్ చేద్దాం. ఇదిగోండి ఆ బోట్లో కార్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ వైట్ కలర్ బోట్లో కనిపిస్తుందా? అవి కొన్ని కార్ క్లారిటీ కనిపిస్తాయి. అండ్ బోటింగ్ ఇప్పుడు నాకు ఎంతసేపు పడుతుందో జర్నీ తెలీదు. బట్ మనకి ఎంతసేపు పడుతుందో జర్నీ తెలియదు కాబట్టి మనం వెయిట్ చేద్దాము. దారిలో మీకు ఏమైనా కనిపిస్తే మంచిగా షిప్ ఏమంటారు, షిప్ యాడ్, షిప్ యాడ్, షిప్ యాడ్ బ్రో కనిపిస్తుందా? షిప్ యాడ్. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది భయ. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి నాకు ఇప్పుడు దాకా తెలీదు. మనకు హైదరాబాద్లో మెట్రో ఎక్కడం తప్ప ఇలాంటి మెట్రో ఒకటి ఉంటుంది, వాటర్ మీద బోట్ మెట్రో ఉంటుంది. అలాంటి ఏం తెలియదు. మీకు ఏమైనా తెలుసా? ముందే తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే వావ్ అని మెసేజ్ చేయండి. ఐ మీన్ వాట్సాప్ మెసేజ్ కామెంట్ చేయండి. అది కూడా చూడండి షిప్ యార్డ్, అది పోర్ట్ లాంటిది. చూడండి కంటైనర్స్ అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ. మేము జూమ్ చేస్తాం అది ఒకసారి మీకోసం. అదిగోండి కంటైనర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక బోట్ వెళ్తుంది. అదిగో అక్కడ అక్కడ ఇంకో మెట్రో ఉంది బా. అదిగో అది కూడా మెట్రోనే, చిన్న మెట్రో. అది చిన్న మెట్రో బోట్. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? వస్తుంది చూడండి, అది చిన్న మెట్రో బోట్ అది. సో ఇప్పుడు నేను ఎక్కడ దాకా వెళ్తానో చూసి దాని తర్వాత నేను గెట్ బ్యాక్ అవుతా. ఓకే, ఇది చూడండి, ఇది పెద్ద షిప్. ఇది కంటైనర్స్ క్యారీ చేస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో షిప్. మీకు వీడియోలో చిన్న కనిపించచ్చు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది, అంత పెద్దగా ఉంది. అక్కడ చూడండి కంటైనర్ ఎత్తి పెడుతున్నాడు. అదిగో అదిగో కంటైనర్ తీసి పెడుతున్నాడు. ఎక్సైటెడ్ ఉంది బా. నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను. నాకు తెలియట్లేదు ఎంత ఎక్సైట్ అవుతున్నాను. సో ఇక్కడ ఇంకో షిప్ కూడా ఉంది చిన్నది. ఇప్పుడు మనము ఇప్పుడు ఇంకో మెట్రో స్టాప్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం సిటీ వ్యూ వైపుకి వచ్చాము. చూడండి బిల్డింగ్స్. సో కేరళలో కొచ్చి అనేది సో 2 భాగాలుగా ఉన్నట్టుంది. ఇది ఎలా అంటే ఒకవైపు మొత్తం విలేజ్ వైబ్స్, ఇంకో వైపు ఏమో సిటీ వైబ్స్. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మన హైదరాబాద్ లో ఉండే బిల్డింగ్స్, వైజాగ్ లో ఉండే బిల్డింగ్స్ లాగే ఉన్నాయి చూడండి. మనం ఇందాక ఆ బ్రిడ్జ్ మీద నుండే వచ్చామని అనుకుంటున్నాను. సో మన మెట్రో స్టాప్ వచ్చేసింది ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి. ఇటువైపు ఉంది, కనిపిస్తుంది నాకు? కనిపించదు నాకు తెలిసి. నేను మీకు చూపిస్తాను మెట్రో స్టాప్ ఇంకోటి చూపిస్తే. నేను నా స్టాప్కి అయితే వచ్చేసాను, నా మెట్రో స్టాప్కి. ఇదిగోండి చూడండి, ఇక్కడ నుండి మెట్రో స్టాప్ వచ్చేసాం. ఇది హైకోర్ట్ మెట్రో స్టేషన్. ఇది అదే వాటర్ మెట్రో స్టేషన్. ఇక్కడ రాసింది చూడండి కావాలంటే మీరే. ఇదిగోండి హైకోర్ట్ కొచ్చి వాటర్ మెట్రో జంక్షన్ అని రాసింది. సో కనిపిస్తుందా? ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ పాయింట్ ఉన్నది. నేను చూడు ఛార్జింగ్ పెట్టుకున్నాడు బా బోట్కి. దాని లోపల ఎలక్ట్రిసిటీ కావాలి కదా, అందుకని ఛార్జింగ్ పెట్టుకుంటున్నట్టున్నాడు ఆయన. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి నా టికెట్ నుండి బయటికి వెళ్ళి నేను ఇంకో టికెట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలి. ఫోర్ట్ కొచ్చికి వెళ్తే అక్కడ నా బండి ఉంది, అక్కడ నుండి మనం వేరే స్పాట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి ఇంకో టికెట్ తీసుకోవాలి. అయ్యా ఇక్కడ లైన్ ఉంది భయ్యా, ఇక్కడ చూడండి చాలా పెద్ద లైన్ ఉంది. వెయిటింగ్ 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 ఐ డోంట్ లైక్, ఐ అవాయిడ్, బట్ వెయిటింగ్ లైక్ స్లీప్, ఐ కాంట్ అవాయిడ్. అయిపోయింది నా పరిస్థితి. సో ఇక్కడ పెద్ద లైన్ ఉంది. లైన్ దాటుకొని నేను మళ్ళీ ఫోర్ట్ కొచ్చికి ఎప్పుడు వెళ్తానేమో. ఓకే మనం ఎప్పుడైతే బయటికి వెళ్దాం. ఓకే సో సేమ్ టికెట్ లాగే సో సేమ్ మెట్రోలో మనం బయటికి వెళ్ళవచ్చు, అలాగే బయటికి రావాలి.
చూసారా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ టికెట్ తీసుకుని వెళ్ళాలి ఫోర్ట్ కొచ్చికి. ఓకే, నేను వెళ్ళి టికెట్ తీసుకుంటాను. ఇంత పెద్ద లైన్ ఉంది భయ టికెట్ కౌంటర్కి. అక్కడ నుండి ఇక్కడ దాకా ఉంది లైన్. దీంట్లో ఆన్లైన్ టికెట్ లేవా? ఆన్లైన్ టికెట్ ఉంటే ఆన్లైన్ టికెట్ తీసుకుంటాం కదా. ఇప్పుడు ఇంత పెద్ద లైనా? ఈ లైన్ దాటుకుని నేను వెళ్ళేసరికి నా టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే లైన్లో నుంచి ఉందాం, దాని తర్వాత చూద్దాం పరిస్థితి. అయ్యా లైన్ కూడా నాలుగు రౌండ్లు వేసింది కదా లైన్. నేను ఫైనల్గా ఏం చేశానంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఇది ఎలాగంటే ఫోన్పేలో, మెట్రోలో, లేకపోతే పేటిఎంలో అలాంటి వాటిలో ఏం లేదు. దీనికంటూ ఒక సపరేట్ యాప్ ఉంది. సో ఆ సపరేట్ యాప్ నేను ఎక్కించుకొని రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ క్యూ తప్పించుకున్నా కానీ ఇక్కడ బోట్కి షిప్ ఎక్కడానికి ఉన్న క్యూలో తప్పించుకోలేకపోతున్నా. సో ఇది కూడా క్యూ ఉంది. సో ఈ క్యూ అయిపోయిన తర్వాత నేను బోట్ ఎక్కి మళ్ళీ ఫోర్ట్ కొచ్చికి వెళ్ళి ఫోర్ట్ కొచ్చి నుండి నా బైక్ తీసుకొని మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో వెయిట్ అండ్ వాచ్ ప్లీజ్. నాకు లైన్ లేదు, మరి ఎందుకు పంపించేస్తున్నారు? ఇదో మెట్రో ఖాళీగా ఉన్నట్టుంది. సో మెట్రో ఎక్కేసి నేను ఇప్పుడు మళ్ళీ ఫోర్ట్ కొచ్చికి వెళ్ళిపోతున్నాను. మన ఆన్లైన్ టికెట్ ఏదో ఒకటి బయలుదేరిపోయాం. అదిగోండి మెట్రో. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఆరన్ కూడా ఉంది. మనోడు ఆరన్ కొట్టి మనల్ని వీడియో తీయమంటున్నాడు. ఆయన కూడా ఆరన్ కొట్టి మరి. అయ్యా ఇదిగో ఇక్కడ కూడా కొన్ని ఫిషింగ్ ఇచ్చినాయి, ఏం లేవు. సో మనం మళ్ళీ మెట్రో లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసా. సో మళ్ళీ మెట్రోకి వచ్చేసా. ఆహా ఇది కూడా మన మెట్రో లాగే, కొద్దిగా ఖాళీ లేదు, ఇవాళ కూడా నుంచోడమే. సో నుంచి వెళ్ళిపోదాం. ఏదో ఫస్ట్ అయితే మన డెస్టినేషన్కి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ ప్రెసెంట్. సో మెట్రో ఫుల్గా ఉంది. విల్ డూ అంతే, ఇంకా కాసేపు నుంచొని వెళ్ళిపోదాము. ఫోర్ట్ కొచ్చికి వెళ్ళిపోయి అక్కడ నుంచి బైక్ తీసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. సో గాయ్స్ ఇప్పుడు నేను ఫోర్ట్ కొచ్చికి అయితే వచ్చేసాను. మళ్ళీ నా మెట్రో స్టాప్కి వచ్చేసాను. ఎక్కడైతే ఫస్ట్ ఎక్కామో అక్కడికే వచ్చేసాం మనం. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఒక్కసారి చూసుకోండి, ఇదే చైనీస్ ఫిషింగ్ నెట్స్. ఎవరో ఇద్దరు లాగుతున్నారు నెట్స్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి నా బైక్ తీసుకొని వేరే చోటుకి వెళ్దాము. నేను ఒకటి చూశాను, అది మనకి యాక్సెస్ ఉందో లేదో నాకు కన్ఫర్మేషన్ లేదు, అందుకని నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఒకవేళ నాకు యాక్సెస్ ఉందంటే అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చూపిస్తాను అనమాట. ఓకే, నేను మెట్రో స్టేషన్ నుండి బయటకు వచ్చేసా బయటికి. సో బయటకు వచ్చేసాం కదా, ఇప్పుడు మనం నా బైక్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఎక్కడ పార్క్ చేశాను బైక్. సో బైక్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైందంటే నేను ఇందాక చెప్పా చూడండి, నాకు తెలియదు యాక్సెస్ ఉందా లేదా అని చెప్పి. ఆ యాక్సెస్ ఉన్న ప్లేస్ ఏంటంటే, ఇప్పుడు బైక్స్ మనము సినిమాలో చూస్తాం కదా, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఇంకో షిప్ తీసుకెళ్తుంది బైక్. మనం అంటే బ్రిడ్జ్ ఉండదు మధ్యలో, సో షిప్ మీద నుండి వెళ్తాం మనం అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. సో అలాంటిది ఒకటి చూసాను అనమాట. ఇప్పుడే జస్ట్ చూసాను, ఇందాక మీకు చూపించాను కార్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి, మీరు చూసారు లేదా. సో ఆ కార్స్ ఉన్న చోట మనము బైక్ కూడా పెట్టుకోవచ్చో లేదో తెలీదు. సో మనం బైక్ పెట్టుకుంటే మనం ఏమంటారు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు. నాకు ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ జర్నీ కలిసి వస్తుంది. బైక్ దగ్గరకు వెళ్తుంది ఏంటంటే, ఇక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కనిపించింది నాకు. ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే లోపల పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా వరకు పెయింటింగ్స్. బట్ పెయింటింగ్స్ బయట ఒక బిల్డింగ్ కి ఇక్కడ చాలా మంది ఏదేంతో రాస్తారు, వాళ్ళ పేర్లు కానీ లేకపోతే ఏమేమో రాస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం కూడా రాయొచ్చు అంట. ఇక్కడ ఎవరి దగ్గర ఒక చాక్లెట్స్ తీసుకున్నాను, చాక్ అది క్రయాన్, ఇది పింక్ కలర్ది. సో ఇక్కడ నా పేరు రాస్తాను, కాకపోతే నాకు అందదు, చాలా హైట్ ఉంది. ఇక్కడ రాస్తున్నా, మీకు కనిపిస్తుందా? ఇవ్వండి. సో ఇక్కడ నా పేరు రాశాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా రాద్దాం ఎక్కడైనా కొద్దిగా స్పేస్ చూసుకొని. చూస్తున్నాను, స్పేస్ ఎక్కడా లేదు బ్రో, మరి హైట్ ఉన్నాము ఇక్కడ. సో ఎక్కడ రాద్దాం స్పేస్ మీకు ఏమైనా కనిపిస్తే నాకు చెప్పండి. స్పేస్ లేదు. సరే ఇక్కడే రాసేస్తా ఎక్కడైనా. ఇక్కడ రాస్తున్నా. సో ఇక్కడ నా పేరు రాశాను, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా రాశాను. మీకు కనిపిస్తుందా నా యూట్యూబ్ ఛానల్ పేరు? అదే రైడర్ 2300. అండ్ ఏమో ఇక్కడ నా పేరు రాశాను. మీ పేరు కూడా రాయమంటారా? చెప్పండి, రాసేద్దాం. మీ పేరు చెప్పండి, రాసేద్దాం. సరేనా?
సో ఇక్కడ రాసాం కదా, ఇప్పుడు మనం వెళ్ళి బైక్ తీసుకుందాం. వెళ్ళి బైక్ తీసుకొని చెప్పే కదా ట్రాన్స్పోర్టేషన్, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏంటో సంగతి దాన్ని చూద్దాం. ఓకే, సో గాయ్స్ నేను ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏరియాకి వెళ్ళని ముందు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇదే చర్చ్ అవుటర్ పార్ట్. ఇక్కడ క్రౌడ్ చాలా మంది ఉన్నారు. అండ్ ఇది అవుటర్ పార్ట్ అనమాట. ఇది బయట నుండి మీ అందరికి చూపిస్తుంది. సో ఏంటంటే చర్చ్ లోపల కెమెరా అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ ఉంటా, బట్ ఫొటోస్ తీసుకోమన్నారు. సో నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, మీ అందరికీ ఫొటోస్ కనిపిస్తాయి, నేను చూపిస్తాను. అండ్ ఈ చర్చ్కున్న చరిత్ర ఏంటంటే, ఈ చర్చ్ బిల్డ్ అయ్యింది 1503 ఇయర్లో బిల్డ్ అయింది. ఇది బిల్డ్ చేసింది పోర్చుగల్స్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు, పాత వాళ్ళు. సో ఇది ఎవరు అండర్ రన్ అయిందంటే పోర్చుగల్స్ అండర్ రన్ అయింది, డచ్ అండర్ రన్ అయింది, బ్రిటిష్ వాళ్ళు కూడా రన్ చేశారు దీన్ని. ఇది ఫస్ట్ యూరోపియన్ చర్చ్ అండ్ ఓల్డెస్ట్ యూరోపియన్ చర్చ్ ఇన్ కొచ్చి అండ్ ఫస్ట్ యూరోపియన్ చర్చ్ ఇన్ ఇండియా అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వాస్కో డి గామా గారిది సమాధి ఉంది. సమాధి అంటే వాస్కో డి గామా గారి ప్రజెంట్ ఇప్పుడు పోర్చుగల్లో ఉంది, బట్ ఏంటంటే ఫస్ట్ సమాధి ఈ చర్చ్లోనే జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుండి 1539 ఇయర్కి వాస్కో డి గామా గారి సమాధి ఇక్కడ నుండి పోర్చుగల్కి మూవ్ చేయబడింది. అండ్ ఈ చర్చ్ నిజంగా సినిమాలు చూపించినట్టే ఉంది. ఓకే, మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెళ్దాం. సో గాయ్స్ ఇప్పుడు నేను ఆ ట్రాన్స్పోర్టేషన్ దగ్గరకు వచ్చేసాను. సో మన బైక్ని బోట్ మీద ఎక్కించుకెళ్ళి మనకి ఆ ఒడ్లో వదిలేస్తారనమాట. అండ్ నాకు దానికి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. సో 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ అక్కడ నుండి మనం మెరీనా డ్రైవ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫస్ట్ నాకు నా బండిని అటు బోట్ మీద ఎక్కేయాలి. చూడండి, లైన్ ఉంది ఇక్కడ కూడా. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే వెయిటింగే. సో ఈ లైన్ దాటుకుని వెళ్ళి మనం ఇప్పుడు ఆ బోట్ ఎక్కిచ్చేస్తే బోట్ మనల్ని ఆ ఒడ్డులో దింపేస్తుంది. అక్కడ నుండి మనం మెరీనా బీచ్కి వెళ్ళాలి. ఇది ప్లాన్ ప్రకారంగా ఫాలో అయిపోతాం. మీరు కూడా రెడీగా ఉండండి. సో గాయ్స్ ఇప్పుడు నేను బండిని బోట్ మీద ఎక్కించేసాను. అదిగోండి బండి బోట్ మీద ఉన్నాం. అదిగోండి అది దాటేసాం, ఏమంటారు దాన్ని, ల్యాండ్ని దాటేసాం మేము. చూడండి వాటర్ అక్కడ. సో ఇక్కడ చూడండి ఎన్ని కార్లు బైకులు ఉన్నాయో, చాలా అంటే చాలా మందినే తీసుకెళ్తున్నారు వీళ్ళు. నాకు కొద్దిగా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను బండి ఎక్కించాను బోట్ మీద. మొత్తం కొత్త చూస్తున్నాను ఇవాళ నేను. ఇప్పుడు దాకా చూడండి కదులుతున్నా ఊగిపోతుంది. అదే హైలైట్ ఉంది ఇది. సో గాయ్స్ ఇప్పుడు నేను సముద్రం మధ్యలో ఉన్నాను. ఇదిగోండి, నేను ఎప్పుడు అనుకోలే ఇలా కూడా అవుతుంది, నేను నా లైఫ్లో ఇలా చేస్తానని చెప్పి. నాకు భలే ఫన్నీగా అనిపిస్తుంది, ఎందుకంటే నా బైకు అటు ఇటు ఊగిపోతుంది బోట్ మీద వెళ్తున్నా కదా. సో ఇక్కడ చూడండి, క్రౌడ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత నా బోట్ మీద ఉండి బండి మనమే దింపాలి. ఫస్ట్ ఎడ్జ్లో ఉన్నాం మనం. సో ఫస్ట్ మనం బండి దింపేసి అటున్నట్టు మెరీనా డ్రైవ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో గాయ్స్ సో థ్యాంక్ యూ సార్. ఆయన కదా పెద్ద ఆయన, నా స్పెట్స్ కింద పడిపోతే పాపం నేను బండి మీద దిగొద్దని చెప్పి ఆయనే తీసుకొచ్చి ఇచ్చారు. సో నేనైతే ఇప్పుడు బోట్ నుండి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం మెరీనా డ్రైవ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి బోట్ నుండి ట్రాన్స్పోర్ట్ అవ్వడం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ బ్రిడ్జ్ అనే బ్రిడ్జ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ బ్రిడ్జ్ నుండి ఇటువైపు ఇప్పుడు మనం బోట్కి అటువైపు వచ్చాం చూడండి, అటువైపు రావడానికి దగ్గరగా 20-30 మినిట్స్ పడుతుంది అంటున్నారు. అందుకని ఇక్కడ వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ చేయడానికే రెడీగా ఉన్నారు. అండ్ అది కాకుండా ఇలాంటి బస్సులు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. నేను మీకు చూపించలేకపోయాను, నాకు బస్సు ఒకటి ట్రాన్స్పోర్ట్ అయింది. సో ఆ బోట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, బస్సు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లైన్ కూడా మరి పెద్దగా ఉంది, కానీ మీకు అంత వెయిటింగ్ టైం లేదనమాట. చాలా అంటే చాలా వెహికల్స్ పడుతున్నాయి. సో ఈజీగా ఒక 10-15 మినిట్స్ లో మనకి దొరికేస్తుంది. నేను కూడా జస్ట్ 5 మినిట్స్ అయితే నుంచున్నాను, దాని తర్వాత నాకు కూడా వచ్చేసింది ప్లేస్. సో ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు మనం మెరీనా డ్రైవ్కి వెళ్దాము. ఇక్కడ నాకు జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంది, 15 మినిట్స్ చూపిస్తుంది. సో మనం మెరీనా డ్రైవ్కి స్టార్ట్ అయిపోదాం. సో గాయ్స్ ఇప్పుడు నేను మెరీనా డ్రైవ్కి అయితే వచ్చేసాను. మెరీనా డ్రైవ్ అంటే స్ట్రైట్గా ఒక రన్వే ఉంది, నడుచుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి. ఇక్కడ లేక్ పక్కనే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే రెయిన్బో బ్రిడ్జ్ అని చెప్పి ఆ బ్రిడ్జ్ ఉంది చూడండి. ఆ బ్రిడ్జ్ కొద్దిగా ఫేమస్ అనమాట. అక్కడ నుండి కొద్దిగా వ్యూ బాగుంటుంది అటువైపు లేక్ వైపు. అండ్ ఇక్కడ అలాంటి సింగిల్స్ రాకూడదు అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఓన్లీ కపుల్స్ కనిపిస్తున్నారు. నాకు ఎటు తిరిగినా సరే చూడలేకపోతున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మనము మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇదిగోండి ఇది రెయిన్బో బ్రిడ్జ్. ఇక్కడ ఉండి కొద్దిగా వ్యూ బాగుంటుందంట. నేను ఆ బ్రిడ్జ్ ఎక్కి మీకు వ్యూ చూపిస్తాను. అండ్
ఇంకా ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళకి కొచ్చికి ఈ వీడియో సమాప్తం బ్రో. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ మీ అందరికి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? నైట్ కథకళి డ్యాన్స్ షో ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాను. అండ్ ఆ వీడియో దీంట్లో ఇంక్లూడ్ చేస్తే వీడియో చాలా అంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ అది కాకుండా అక్కడ వీడియో తీయనిస్తారా తీయనిరా తెలీదు ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో. సో మనం అది మీకు చెప్పి మళ్ళీ నేను డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. అందుకని నేను ఏమన్నా అంటే కథాకళి డ్యాన్స్ షో మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నేను. సో కథాకళి డ్యాన్స్ షో కుదిరితే వీడియో అప్లోడ్ చేస్తా, లేకపోతే లేదు. అండ్ ఇదిగోండి, ఇదే రెయిన్బో బ్రిడ్జ్. వావ్, ఇక్కడ చూడండి 2026 అని చెప్పి ఏదో ఉంది. ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి వ్యూ నిజంగానే బాగుంది. అక్కడ బోటింగ్కి చూడండి, అది కూడా ఉంది బోటింగ్. బట్ ఇప్పుడు మనం బోటింగ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ 2 times బోటింగ్ 3 times బోటింగ్ చేసాయి ఇవాళ. సో మళ్ళీ 4th time ఐ డోంట్ వాంట్ టు డూ బోటింగ్ 4th time కూడా. సో అయ్యా ఒక నిమిషం వస్తాను, మన వాళ్ళకి ఫోటో అంట. సో మన వాళ్ళు కొద్దిగా ఫోటో తీయమంటే ఫోటో తీస్తున్నాను. హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా మనకి. సో ఫోటో తీస్తున్నాను. అండ్ ఇదిగోండి మెరీనా డ్రైవ్. ఇక్కడ నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇప్పుడు బండి ఎక్కడ పార్క్ చేసినా నాకు తెలియదు. సో మళ్ళీ ఇక్కడ వెనక్కి వచ్చి ఈ బ్రిడ్జ్ మనకి ల్యాండ్ మార్క్ అన్నట్టు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఏమైనా లంచ్కి తినడానికి ఏమైనా దొరికితే మనం ఇక్కడే లంచ్ కంప్లీట్ చేసేసి నేనేం చేస్తానంటే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను. అండ్ రేపు నేను వాయనాడ్ వెళ్తున్నాను. వాయనాడ్ రేపు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోతాను వాయనాడ్కి. అండ్ వాయనాడ్ ఇక్కడ నుండి నాకు 6 hours జర్నీ. సో చుక్కలే నాకు మళ్ళీ. సో వాయనాడ్ చుక్కలే మనకి. సో నో అని ఆల్రెడీ డన్, థ్యాంక్ యూ. సో వాయనాడ్కి వెళ్ళిన తర్వాత వాయనాడ్ ఒక హిల్ స్టేషన్ అనమాట, అది తిరిగిపోతుంది, అది కూడా వ్యూ. మళ్ళీ కొండలు ఎక్కలు దిగాలి. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టి పడేయండి. కొచ్చి నిజంగా చాలా బాగుంది. టు బి ఫ్రాంక్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పుడు దాకా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేని విషయాలు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకు కొచ్చి నిజంగా నచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు ఒకరోజు సరిపోలేదు ట్రావెల్ చేయడానికి, 2 days ఉండాల్సి వచ్చింది. సో మేమంటున్నా అంటే మీరు కూడా ఒక 2 days 3 days ట్రిప్ వేసుకోవచ్చు కొచ్చిలో. అండ్ ఇంకేమైనా మిస్ అయ్యానా నేను? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. సరే గాయ్స్, గుడ్ నైట్. ఉంటాను, సెలవు, బాయ్, సీ యూ, టాటా. అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకోసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసి పడేయండి. బాయ్.